ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మనం మరింతగా ఆత్మ ప్రేమికులం అనేటువంటి దాని గురించి, అలాగే చిరంజీవత్వం అనేటువంటి దాని గురించి మనం మరింత లోతుగా తెలుసుకుందాం. దానికి ముందుగా నిటారుగా కూర్చున్నాం. ఒక స్తోత్రంతో, చక్కటి స్తోత్రంతో ఈరోజు ఈ సమావేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. నిటారుగా కూర్చోండి, ఎడమ చేతిని హృదయం మీద పెట్టుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకుందాం. ఓంకారం, అకారం, 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 ఓంకారం. దీర్ఘంగా శ్వాస. దీర్ఘంగా శ్వాస తీసుకున్నాం. ఓంకారం. నాలో నివాసముంటున్న మహిమాన్వితమైన ఆత్మశక్తి ఇదిగో నీకు ప్రణామములు. ఇదిగో నీకు నా ప్రణామములు. నీ రాజ్యం, నీ శక్తి సామర్థ్యాలు అనంతమైనవి, అప్రమేయమైనవి. ప్రియాతి ప్రియమైన ఆత్మశక్తి నేను నీకు వినమ్రతతో మోకరిల్లుతున్నాను, ప్రణవిల్లుతున్నాను. ఓ అఖండమైన ఆత్మశక్తి, నా సంకల్పాలను, కలలను సంపూర్ణ శరణాగతితో నీకు నివేదిస్తున్నాను. నీ యొక్క అపరిమితమైన ప్రేమ నుండి ఆ సంకల్పాలు అన్నీ వాస్తవ రూపం చెంది నా జీవితంలో ఆనందమును నింపుతున్నాయి. నీలోన నేను, నాలో నీవు అయి ఉన్నాము. సర్వవేళలా సర్వావస్థలలోనూ కాపాడుతున్నారు. ఓ ఘనమైన శక్తి, నీ అమోఘమైన శక్తితో నా సంకల్పాలు అన్నీ సృష్టించుకుంటున్నాను. ఓ పరమ పవిత్రమైన ఆత్మ, నీకు ఇవే నా ప్రణామములు. తథాస్తు. అట్లే అగుగాక. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మరి మనం ప్రాంత విజ్ఞానంలో
ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానానికితో పాటుగా ఒక అమరత్వం, ఒక శాశ్వతత్వం, యవ్వనం, ఇది శరీరం యొక్క సహజత్వం అని చెప్పి మనం తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా మనకి ఆ చిరంజీవత్వం అనేప్పుడు గుర్తొచ్చేప్పుడు ఒక్క ఆంజనేయుడే మనకు గుర్తొస్తున్నాడు. ఇంకెవరికైనా తెలుసుంటే ఒక 5-6 పేర్లు మనకు అలా తెలుసుంటాయి. అంతవరకు మాత్రమే గుర్తొస్తుంటాయి. ఒకసారి మనకి అసలు ఈ యొక్క ధ్యానాలు, ఈ యొక్క జ్ఞానాలు ఇవన్నీ మనకెందుకు, దీంతో అవసరం ఏముంది అని చెప్పిన మళ్ళీ ఒక ప్రాథమికమైనటువంటి ఒక క్వశ్చన్ మనం చేసుకుందాం. ఒక ప్రాథమికమైనటువంటి క్వశ్చన్. ఈ సంసారాన్ని, ఈ జీవితాన్ని తరించటంలో మనకి మరింత ఉన్నతమైనటువంటి తలాలలో మన జీవితాన్ని మరింత ఎన్నో నేర్చుకుంటూ ఉన్నతీకరించుకుంటూ ఆ తండ్రి దగ్గరికి చేరుకుంటాం అనేటువంటి దానికోసం మనం ఈ యొక్క ధ్యానము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము ఇలాంటి వాటినన్నింటినీ మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఉపయోగించే పదం యోగం అనేటువంటి పదం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఈ యోగం అనేటువంటి పదాన్ని దురదృష్టవశాత్తు ప్రాపంచికమైనటువంటి యోగా అనేటువంటి దాంతో సున్నా తీసేసి యోగా అనేటువంటి శారీరక ప్రక్రియలతో మాత్రమే ముడిపెట్టేసేసి యోగా అంటే ఆసనాలు కాబట్టి అనేటువంటి దాన్ని పరిమితం చేసేసాం. మనం దీన్ని పతంజలి మహర్షి ఎంత గొప్పగా చెప్పినప్పటికీ కూడా మిగిలినవన్నిటినీ సున్నా పెట్టేసేసి ఈ యొక్క ఆసన ప్రక్రియ ఇది ఎంత కష్టతరమైనప్పటికీ కూడా శరీరాన్ని మరి రకరకాలుగా మనం ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా దాన్ని ఎంత కష్టమైనా సరే చేస్తాను నేను అని చెప్పని దాంట్లో పరిమితమైపోయి మనం నిజమైనటువంటి యోగం అనేటువంటి దాంట్లో మనం ఉండలేకపోతున్నాం. యోగం అంటే మనందరికీ తెలుసు, పత్రి గారు మొట్టమొదటి మనం చెప్పారు యోగం అంటే కలయిక. కలయిక యోగం అంటే దేని కలయిక? శరీరము ఆత్మ యొక్క కలయిక. ఈ శరీరము ఆత్మ యొక్క కలయికనే యోగం అని చెప్పినాను. కాబట్టి మనము ఆ యోగా అనేటువంటి దాంట్లో మనం ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక భాగాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్తాం. దీంట్లో రెండవ భాగం ఉంది, దాని పేరు ప్రాణచింతన అంటారు. ప్రాణాయామం ఎలా అయితే ఉందో ఆ ప్రాణాయామం సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. మనం ఏమంటున్నాం? ధ్యానము, సుఖమయ ప్రాణాయామము. అవునా కదా? ఎస్ సార్ నో మేడం? సుఖమయ ప్రాణాయామం. అలాంటి ప్రాణాయామంలో మరొక ప్రాణాయామం గురించి, ప్రాణ చింతన గురించి ఈ జ్ఞానం మనం ఎంత నిన్నటిదాకా మనం ఏదైతే చెప్తున్నామో, ఏ జ్ఞాన యోగం గురించి అయితే, ఏ స్వస్వరూప జ్ఞానం గురించి మనం విశేషంగా చెప్తున్నాము, దాన్ని మరింత లోతుగా ఏ రామ్తా టీచర్ అయితే మనమందరం కూడా శాశ్వతలో అని చెబుతున్నారు, దీన్ని మనం ఒక అద్భుతమైన రీతిలో మనందరి స్వస్వరూప జ్ఞానంలో మన శరీరంలోని ప్రతి అణువులోనూ దాన్ని నింపుకునే విధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మనం సందేశాన్ని తీసుకుందాం. అది వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి తీసుకుందాం. సో ఈ ప్రాణవాయువు అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ప్రాణవాయువు అనేటువంటిది మనం చిరంజీవత్వం దాంతో పొందుతాము అనేది ఎప్పుడైతే మనకి అసలు ఈ చిరంజీవత్వం ఉన్నదా అని ఒక సందేహం కలుగుతుందో వెంటనే అది ఆగిపోతుందని నేను ఒకసారి మనం చెప్పుకున్నాం. మళ్ళీ గుర్తు చేస్తాం. సందేహం, డౌట్ అనేది పడకూడదు. ఎందువల్లంటే మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాము. ఎంతో మంది మన ముందు మాస్టర్స్ ఉన్నారు. ఇలా అవుతారు అన్నప్పుడు సందేహపడాల్సిన అవసరం లేదు. అత్యున్నతమైనటువంటి స్థితి మనం చెప్పుకుంటాం. మన మెదడులో 42 బిలియన్ల విద్యుత్ కణాలు అనంతమైనటువంటి శక్తితో మన మెదడులో నిక్షిప్తమై ఉన్నాయి. మన మెదడులో 42 బిలియన్లు విద్యుత్ కణాలు అనంతమైన శక్తితో
మన మెదడులో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తి మామూలుగా ఈ యొక్క ఆకర్షణ అనేటువంటి ఒక శక్తి ద్వారా చిన్నపిల్లలు దేవుళ్ళుగా, అంటే ఈ 42 బిలియన్ల విద్యుత్ కణాలు కూడా మన ఎక్కడి నుంచి సృష్టించబడ్డామో దానితో గురుత్వాకర్షణ అనేటువంటి సిద్ధాంతం ద్వారా ఆకర్షించబడి ఉంటాయి పిల్లలు. అందుకని పిల్లలు మనం దేవుళ్ళతో సమానము అని చెప్పని అంటాం మనం. దాన్నే మనం ఏం చెప్పుకున్నాం? మూల చైతన్యము అని చెప్పుకున్నాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మూల చైతన్యంతో మనం అనుసంధానించబడి ఉంటాం కాబట్టి పిల్లలు దేవుళ్ళు అయ్యారు. కాబట్టి మనం అందరం ఆ స్థితిలో ఒకప్పటి మన యొక్క సహజమైనటువంటి అమరత్వం, శాశ్వతత్వం అనేటువంటిది అది సత్యం అని చెప్పని తెలుసుకోండి అని చెప్పి చెప్తారు మనకి మాస్టర్స్. సత్యమని ఆశపడకూడదు, సత్యాన్ని విశ్వసించండి అంటున్నారు. సత్యాన్ని నమ్మమంటం కాదు, విశ్వసించాలి. నమ్మకంలో మళ్ళీ కొంచెం మనం అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. విశ్వసించటము అంటే అది మనకి అంతరంగంలో ఆల్రెడీ ఆ జ్ఞానం చెప్పినప్పుడే, తెలుసుకున్నప్పుడే మనలో నిక్షిప్తం అయిపోయేదాన్ని విశ్వాసం ఉంది. కాబట్టి అక్కడ విశ్వసించండి అని చెప్పి. కాబట్టి నేను అమరుడను, నేను నా శరీరాన్ని ఈ విషయాన్ని ప్రతిబింబించమని నేను ఆదేశిస్తున్నాను. ఒక్కసారి మీ చేతిని హృదయం మీద పెట్టుకుని, నేను అమరుడను, నా శరీరాన్ని ఈ విషయం ప్రతిఫలించమని చెప్పని నేను ఆదేశిస్తున్నాను అని చెప్పని మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని మనలో నిక్షిప్తం చేసేసుకున్నాను. సో మనం దీని గురించి శ్రీరామచంద్రుడికి ఒక సంశయం కలుగుతుంది. ఈ యోగత్వం అంటున్నారు, ఈ యోగత్వం వల్ల ప్రాణవాయువుల్ని ప్రయత్నంతో మనం నిరోధిస్తే గనక, అంటే కుంభకము ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటితో కనుక మనం నిరోధిస్తే దానివల్ల మన ఆలోచనలు తగ్గిపోతాయేమో, మన చిత్తం చేసేటువంటి వృత్తులు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ నిరోధించబడతాయి కదా. యోగ శాస్త్రం అదే చెప్పింది కదా. మరి దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి? అట్లాగే ఈ ప్రాణము లోపలికి తీసుకునేటువంటి దాన్ని, బయటికి వదిలేటువంటి దాన్ని, శ్వాసని, దీని ప్రాణాపానము, ప్రాణము అపానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని సమత్వం చేయడం ద్వారా, దాన్ని సమత్వం చేయడం ద్వారా ఈ దేహానికి ఏం కలుగుతుంది, ఈ దేహానికి ఏం కలుగుతుంది అని చెప్పని ఆ శ్రీరామచంద్రుడుకి వశిష్ఠ మహర్షి చెప్తుంది. ఏం కలుగుతుందంటే, ఒకసారి వశిష్ఠుడు ఇంద్రుడి యొక్క సభలోకి ప్రవేశిస్తాడు. ఇంద్రుడు యొక్క పిలుపు మేరకు ఇంద్ర సభలోకి వెళతాడు. అక్కడ నారదుడు మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఒక అవగాహన, ఒక చర్చ జరుగుతూ ఉంది. దేని గురించి? చిరజీవనం, ఎక్కువ కాలం బతకటం అనే విషయం మీద అక్కడంతా కూడా చర్చించుకుంటున్నారు. నారదుడు మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంద్ర సభలో. అయితే శతతాపుడు అనేటువంటి ఒక ముని ఆ ఇంద్ర సభలో అప్పుడు ఉన్నాడు. ఆ శతతాపుడు అనేటువంటి ముని ఏం చెప్తాడంటే, ఈ యొక్క యావత్ సృష్టి మొత్తంలో, యావత్ సృష్టి మొత్తంలో ఒక మేరు పర్వతం యొక్క ఈశాన్యంలో పద్మరాగం అనగా ఎరుపు రంగులో ఉండేటువంటిది కల్పవృక్షం, కల్పతరువు అనేటువంటి ఒక వృక్షం ఉన్నది. దాని మీద ఒక పెద్ద తొర్ర ఉంటుంది. దాంట్లో ఆ తొర్రలో దానికి బంగారు లతలు అల్లుకుని ఉంటాయి.
అక్కడ ఒక పక్షి గూడు ఉన్నది. ఒక పక్షి గూడు ఉంది. అందులో భుసుండు అనేటువంటి ఒక కాకి ఉంది. భుసుండు అనేటువంటి ఒక కాకి ఉంది. అతను ఆ కాకి బ్రహ్మదేవుళ్లాగా ఎంతో వర్చస్సుతో ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి కాంతితో వెలుగొందుతూ ఆ యొక్క చెట్టు త్వరలో నివసిస్తున్నాడు. ఓ ఇంద్ర, మునీంద్రులారా, మీ అందరికీ చెప్తున్నాను, ఆ కాకిని పోలిన చిరజీవులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, స్వర్గంలో కూడా లేరు అని చెప్పని శతతాపుడు అనేటువంటి ఒక ముని చిరజీవనం గురించి చేసే గురించి చెప్తూ ఉంటారు. సరే, ఆ రోజుతో ఆ సమయానికి ఇంకా దాన్ని ముగింపు చేసేస్తారు. చిరజీవనం ఎవరు అనేటువంటిది భూసుండు అనేటువంటి ఒక కాకి ఉన్నది. అది కల్పతరువులో ఒక త్వర ఉంటుంది, త్వరలో అది నివసిస్తూ ఉంటుంది అని చెప్పి ఆనుపానాలు చెప్పేసేసి ఆ ఋషి అక్కడితో ఆపేశాడు. వశిష్ఠుడికి కొంచెం ఉత్సాహం కలిగి అక్కడికి వెళ్ళి చూసొద్దామని చెప్పని వెంటనే వశిష్ఠ మహర్షి ఆకాశ మార్గాన ఆ యొక్క ఎక్కడైతే ఆయన చెప్పాడో ఈశాన్య ప్రదేశంలో ఉంటుందని చెప్పని ఆ ప్రదేశంలోకి ఆకాశ మార్గంలో వెళ్తాం. ఆ చెప్పిన గుర్తు ప్రకారంగా కొంచెం ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఒక అద్భుతమైనటువంటి అగ్ని జ్వాలలు. అవి ఎలాంటి అగ్ని జ్వాలలు? ఇందాక చెప్పుకున్నాం కదా, పద్మరాగం నుంచి నవరత్నాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క అగ్ని జ్వాలలు ఆ యొక్క గిరి అంటే ఆ కొండ మీద నుంచి అలా కనబడుతూ ఉన్నాయి. దూరం నుంచినే ఆ రత్నం కాంతులు వెదజల్లినట్టుగా ఆ కొండంతా కూడా ఆ రత్న కాంతులు వెదజల్లిగి ఉన్నాయి. అలాగే ఇంద్రనీల కాంతులు అని పిలుస్తారు. ఇవి తెల్లగా ఉంటాయి. ఈ ఇంద్రనీల కాంతులు లాగా పొగమంచు పట్టినట్టుగా ఆ కొండ చుట్టూతో కూడా ఒక అద్భుతమైనటువంటి మేఘం ఆవరించి ఉన్నది. ఓహో, వెంటనే గుర్తుపెట్టాడు వశిష్ఠ మహర్షి. గుర్తుపెట్టిన తర్వాత అక్కడ నిదానంగా దిగుతాడు అనమాట. దిగంగానే వెంటనే ఆ యొక్క భుసుండు అనేటువంటి ఆ కాకి బయటకు వస్తుంది. బయటకు వచ్చి, మీరు వస్తున్నారని నాకు ముందే తెలిసింది, ఇగో మీకు అర్ఘ్యపాద్యాలు అని చెప్పని ఆ కాళ్ళకి నీళ్లు ఇవ్వటం, ఇలాంటి సపర్యలు చేస్తుంది ఆ కాకి. ఆ కాకి ఎంత గొప్పదంటే దీర్ఘాయువు కలది, రాగరహితుడు. ఎలాంటి ఒక వీడి మీద ప్రేమ, ఇంకొకటి మీద ప్రేమ లేకపోవడం అలాంటివి ఏమీ లేవు. మహా బుద్ధిశాలి, త్రికాలవేత్త. దేని మీద ఆసక్తి లేకుండా జీవించేటువంటి జీవి, దేని మీద ఆసక్తి లేకుండా జీవించేటువంటి జీవి. పరమ విశ్రాంతిగా ఉంటాడు ఆ కాకి, భుసుండు అనేటువంటి వాడు. అలాంటి ఆ కాకి ఆ యొక్క వశిష్ఠుల వారికి ఉపచారాలన్నీ చేసి కూర్చోమన్న తర్వాత, ఏంటి నీ యొక్క అద్భుతమైనటువంటి దాన్ని నేను ఇప్పుడే ఆ మహర్షి ద్వారా విన్నాను, అందుకు నేను నిన్ను చూడటానికి వచ్చాను అని చెప్పి. ఈ విషయం నాకు ముందే తెలుసు, నా గురించి అక్కడ చర్చ వచ్చింది, ఆ చర్చలో శతతాపుడు అనేటువంటి మహర్షి నా గురించి చెప్పారు, మీరు రావడం కూడా నేను గ్రహించాను అని ఇవన్నీ కాకి అక్కడ ఏం జరిగిందో మొత్తం అంతా కూడా చెప్పేస్తుంది. ఇది త్రికాల జ్ఞాని, ఎక్కడైనా దర్శించగలదని చెప్పిన వశిష్ఠుడు కొంచెం ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, మాస్టర్స్ వినపడతా ఉందా? అందుకే నేను చెప్పుకుంటా వెళ్తున్నాను. వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది సార్. వాయిస్ ఓకే. సరే, అక్కడ ఎందుకంటే మళ్ళీ తిరిగి కూడా ఏది సమాధానం నేనే అడగట్లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాం. ఓకే, మరి మీరు నీ గురించి ఇంత గొప్పగా చిరజీవనం అని చెప్పారు, అసలు నువ్వు ఏంటి అసలు
నువ్వు ఎవరివి, ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, ఎంతకాలం నుంచి ఉంటున్నావు, నీ గురించి కొద్దిగా నాకు వినటానికి ఆ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పని అడుగుతాడు. నా గురించి మీకు తెలియదని చెప్పి నేను అనుకుంటలేదు. మీకు నా గురించి అన్ని తెలిసినప్పటికీ కూడా, మీరు కూడా త్రికాలజ్ఞుడే అయినప్పటికీ కూడా నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను నా గురించి అని చెప్పని తన గురించి చెప్తూ ఉంటుందన్నమాట. ఆ చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి పైలోకాల్లో 7 ఆడహంసలు సరస్వతీదేవి యొక్క వాహనం అయినటువంటి హంస, దానితో పాటుగా 7 ఆడహంసలు అన్ని కలిసి ఒక చోట విహారానికి వెళ్ళాయి. పైన విహారం ఆ రోజు మనకి ఇక్కడ ఎలా అయితే పండుగ, వాళ్ళు అలాగే ఏదో ఉత్సవం కోసం దేవతలు ఏర్పాటు చేసుకున్నది. దానికి శివుడు ఇలాంటి దేవతలందరూ కూడా హాజరవుతారు. అక్కడ ఆ 7 ఆడహంసలు కూడా మద్యపానం సేవించింది. మద్యపానం సేవించి మత్తెక్కి కామోద్రేకాన్ని పొందినాయి. అక్కడే ఉన్నటువంటి చుండు అనేటువంటి ఒక కాకితో సంయోగం చెందితే ఇవి అన్యజాతి అయినటువంటి హంసలు అన్యజాతి అయినటువంటి కాకితో సంగమిస్తాయి. ఆ సంగమించడం ద్వారా అవి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత గర్భాన్ని దాలుస్తాయి. మరి వెంటనే దేవతలందరూ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి రాగానే గర్భాన్ని దాల్చినటువంటి విషయాన్ని తెలిసి ఆ సరస్వతీ దేవితో చెప్తుంది. అప్పుడు సరస్వతీ దేవి ఏం చేస్తుందంటే, మీరు గర్భధారణ జరిగినప్పుడు నన్ను మోయలేరు కాబట్టి నేను, మీరు మీ ఇష్ట ప్రకారంగా యథేచ్ఛగా తిరగండి, ఈలోపు నేను ఒక చక్కటి ధ్యానావస్థ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి నేను అలా ప్రశాంతంగా ఉంటాను, మీరు మీ పని కానిచ్చుకోండి, హాయిగా ఉండండి అని చెప్పని తను ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. సరస్వతీదేవి హంసల యొక్క గర్భధారణ సమయం కాబట్టి, వాటి మీద విహరించడం సరైనటువంటి సమయం కాదు కాబట్టి కొంతకాలం అయిన తర్వాత ఆ హంసలు గుడ్లు పెట్టినాయి. గుడ్లు పెట్టిన తర్వాత తగిన సమయంలో తగినన్ని రోజుల్లో అవి ఒక 21 రోజులు ఆ హంస గుడ్లు పగిలి దాంట్లోంచి 21 కాకులు బయటకు వస్తాయి. 21 కాకులు. ఆ కాకులకి తండ్రి ఎవరప్పుడు? చిండుడు అనేటువంటి వాడు తండ్రి. ఆ కాకులము మేమే అని చెప్పని ఆ బుస్సుండు అనేటువంటి వాడు చెప్తాడనమాట. మా తండ్రి ఆ చిండుడు అనేటువంటి కాకి, మేము ఆ హంసల వల్ల మేము జన్మించాము, ఆ సరస్వతీదేవి ప్రాంగణంలో మేము జన్మించడం వలన మాకు అక్కడే పెరగడం వలన ఆ విష్ణు నాభి అయినటువంటి ఆ సరస్వతీదేవికి మూలమైనటువంటి ఆ విష్ణు నాభిలో మేము పెరగడం మూలన ఆ దేవిని మేము ఆరాధించుకుంటడం మూలన, ఆమె సమాధి నుంచి లేచిన తర్వాత మేము ఆరాధించుకోవడం మూలన ఆమె కృప వలన బ్రహ్మ విద్య మాకు వచ్చింది. బ్రహ్మ విద్యతో పాటు అన్ని రకాల విద్యలు మాకు వచ్చినాయి. అంతే కదా, సరస్వతీదేవి విద్య దేవత కదా మరి. కాబట్టి సమస్త విద్యలు మాకు అక్కడ అబ్బినాయి. అబ్బిన తర్వాత కొన్నాళ్ళకి మేము పెరిగిన తర్వాత, ఈ కాకులు అక్కడ పెరిగిన తర్వాత, ఈ విద్యలన్నీ వచ్చేసిన తర్వాత కొంతకాలానికి మేము మా తండ్రి దగ్గరికి వెళ్తాము అని చెప్పని ఈ కాకులు అడిగి అక్కడి నుంచి బయలుదేరి ఆ చుండు అనేటువంటి శివ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ చుండు అనేటువంటి ఆ కాకి దగ్గరికి ఇవన్నీ వెళ్తాయి. అక్కడ ఆ శివుడి దగ్గర అష్టమాతృకులు అని ఉంటారు. అష్టమాతృకులు. ఆ అష్టమాతృకుల్లో
ఒక్కరైనటువంటి అలంబుసాదేవి అనేటువంటి ఆవిడ అక్కడ సప్తమాతృకుల్లో ఒక దేవత ఉంటుంది. ఈ యొక్క కాకులు ఆవిడ్ని ఆరాధించింది. కాబట్టి ఈ చుండునేటువంటి వాడి దగ్గరికి కాకులు వెళ్ళి, మేము ఇంకా తెలుసుకోవాల్సినటువంటి తత్వం తెలుసుకోవాల్సింది అంతా తెలుసుకున్నాము సరస్వతి దగ్గర నుంచి. కాబట్టి ఇప్పుడు ఈ అలంబసాదేవి దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాము. ఆ తర్వాత మేము ఏకాంతంగా ఉండదలుచుకున్నాము, మాకు అనుకూలమైనటువంటి నివాస స్థానం ఏదన్నా తెలియచేయమని చెప్పని ఆ యొక్క చుండుని తండ్రిని కోరిని. అప్పుడు ఆ చుండునైనటువంటి ఆ తండ్రి ఈ యొక్క పర్వతం మీద ఈ కల్పవృక్షం త్వర మాకు చూపించి దీంట్లో మీరు ఉండండి అని చెప్పని ఈ కల్పతరువుని మాకు సూచించారు. ఈ గూటిని ఆశ్రయించి మేము నిర్విఘ్నంగా మౌనాన్ని పూని ఉన్నాము అని చెప్పిన కాకులు చెప్తాయి వశిష్ఠ మహర్షి. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటారు, ఓ మహానుభావ, నీ పుట్టుక గురించి చెప్పావు, మరి నువ్వెట్లా చిరకాలం జీవించి ఉన్నావు, ఎంతకాలం నుంచి జీవించి ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఈ శాంతిగా ఉన్నావు, శాంతంగా ఉన్నావు, ఎట్లా నివసిస్తున్నావు, అన్ని వివరాలు మరొకసారి నాకు ఇంకా వివరంగా చెప్పు మరి అని చెప్పి మళ్ళీ అడుగుతాను. మీకు తెలిసినప్పటికీ మీరు ఒకసారి నాకు ఆజ్ఞాపిస్తే నేను మళ్ళీ చెప్తాను అని చెప్పని ఆ పక్షి, ఆ కాకి మళ్ళీ చెప్పడం మొదలు. మరి ఆ ప్రశ్నలోనే నిన్ను పోలినటువంటి నీ సోదరులు 21 మంది ఉన్నారు కదా, వారంతా ఎక్కడ అంటే దానికి ఆ భుషుండు కొన్ని యుగాల పర్యంతం నేను ఉన్నాను, తర్వాత చెప్తాను నేను అది. కాబట్టి ఒకదాని వెంటగా మరొకటిగా అవి అనేక యుగాలు వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ ఆ యుగాల్లో మేము అందరం ఒకప్పుడు ఇక్కడే కలిసి ఉండేవాళ్ళము. కాలగమనంలో మా తమ్ముళ్ళందరూ కూడా శరీరాన్ని తృణప్రాయంగా వదిలేసేసి శివపదాన్ని పొందారు అని చెప్పని చెప్తుంది. కాబట్టి మనం ఎంత బలవంతులైనప్పటికీ కూడా ఆ యొక్క మహాత్ములకు కూడా, ఇంతకు ముందు మహాత్ములకు కూడా మరణం, కాలం ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు కూడా మింగేస్తుంది. ఇప్పటిదాకా ఉన్న జ్ఞానం ప్రకారంగా మనం ఇహ నుంచి నేర్చుకోబోయే జ్ఞానం వేరు, దాన్ని అధిగమించి మనం నేర్చుకుంటాం. కాబట్టి వశిష్ఠుడు మళ్ళీ అడుగుతున్నాడు, మరి అనేక ప్రళయాలు వచ్చినాయి కదా, నువ్వు ఎన్నో యుగాల నుంచి ఉన్నానన్నావు కదా, మరి అనేక ప్రళయాలు వస్తాయి కదా యుగాంతంలోను, మరి అప్పుడు ఎలా ఉన్నావు, ఈ చెట్టు ఎలా ఉంది, నువ్వు ఎక్కడున్నావు, అప్పుడు అసలు ఏ రీతిగా ఉన్నావంటే కొంచెం ఏ నుంచి ఇంకా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, అందరూ జాగ్రత్తగా ఉన్నావు. మరి ఈ యొక్క ప్రళయంలో ప్రచండ వాయువులు వేస్తాయి అంటారు కదా, ఆ ప్రచండ వాయువులు వీచినప్పుడు నువ్వు చలించకుండా ఎట్లా ఉన్నావు, ప్రపంచాన్నంతటిని దహించి వేసేటువంటి అగ్ని జ్వాలలు అప్పుడు ఉంటాయి కదా ప్రళయంలో, అలాంటి సూర్యకిరణాలు మరి నీకు కష్టం అనిపించలేదా అప్పుడు? అట్లాగే నీరంతా కూడా గట్టగట్టేటువంటి చల్లదనాన్ని ఎట్లా సహించావు? ఆ ప్రళయకాలంలో మేఘాలు గుంపులు గుంపులుగా విహరించేటప్పుడు, అంటే వర్షాలు విపరీతంగా పడుతున్నప్పుడు మరి నీ కష్టం అనిపించలేదా? ప్రపంచాలు దద్దరిల్లే సమయంలో కూడా ఈ కల్పవృక్షం ఎలా నిలబడింది? ఇది ప్రశ్న వశిష్ఠుడు. అప్పుడు భూషణుడు ఈ విధంగా చెప్తారు. దయచేసి మాస్టర్స్ ఎవరు డీప్ లోకి వెళ్ళిపోవద్దు, చెప్పేది వింటుండి. ఒకసారి మా అన్మ్యూట్ చెయ్యి, అందరూ ఒకసారి సార్ అలాగే. ఓకే అని చెప్పానమ్మా. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకుని సార్ కి రెస్పాండ్ అవ్వండి ఒకసారి ప్లీజ్. ఓకే సార్. అందరూ వింటున్నారా? వింటున్నాను. వెళ్ళిపోయారా?
కొంచెం ఫ్రెండ్స్ కొంచెం రేపటి నుంచి మనందరం కూడా వీడియోస్ ధ్యానం అందరం ఆన్ చేసుకోవడానికి రెడీ అవ్వండి అందరూను. బెటర్ ఎందుకంటే బెటర్. ఈ కండిషన్ పెట్టుకున్నాము. ఎందుకంటే మాస్టర్స్ కి అందరూ వీడియో ఆన్ చేసుకుంటే దాని ఇది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇక నుంచి అంటే నేను ఈ రోజు ఎవరిని ఇన్సిస్ట్ చేయను సడన్ గా వీడియోస్ ఆన్ చేసుకోమని. బట్ బీ ప్రిపేర్ అన్నమాట. రేపటి నుంచి అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి ఒక గంట మనకింత ఆత్మజ్ఞానం వచ్చేటప్పుడు కొంచెం రెడీ అయ్యి ఒక గంట కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. అందరూ కూడా రేపటి నుంచి వీడియో ఆన్ చేసుకోవాలి అనేటువంటి కండిషన్ పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆన్ చేసుకోండి మాస్టర్స్. హా. మనం ఇంకా 1-2 రోజులే కలిసి ఉంటాం. మనం మ్యాక్సిమం రేపటితో మనం క్లోజ్ చేసుకుంటాము. సో ఈ ఒక్క రోజు ఒకసారి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటానే ట్రై చేయండి. ఓకే మాస్టర్స్. మరి మామూలుగా అయితే శ్రీమద్ రమారమణ గోవింద అంటారు నిద్రపోతున్నారు మాస్టర్స్. మనందరూ అవేర్ గా ఉందాం, ఎవరు డీప్ లోకి వెళ్ళవద్దు. ఓకేనా మాస్టర్స్? అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మళ్ళీ ఒకసారి చెప్పండి మాస్టర్. ఫ్రెండ్స్ ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు చెప్తుంటాడు. ఇప్పుడు ఆ భుషుండు అనేటువంటి ఆ కాకి సమాధానం చెప్తా ఉంది. ఘోరమైనటువంటి కల్పాంత క్షోభలు వచ్చిన, విషమాలైనటువంటి గాలులు వీచిన ఈ కల్ప వృక్షం చెలించదు, స్థిరంగానే ఉంటుంది. అది దాని యొక్క మహిమ. ఇతర లోకాల్లోని ప్రాణులకు కూడా ఈ కల్పవృక్షం నివాసం. అలాంటి సమయంలో, యుగాంత సమయంలో ఇతర లోకవాసులకు కూడా ఈ కల్పవృక్షమే, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. కనుక నేను ఎట్టి ఆపద లేకుండా సుఖంగా ఉంటాను నేను అక్కడ కల్పవృక్షంలో అని చెప్పి సప్త ద్వీపాలతో కూడినటువంటి ఈ ధరాపీఠాన్ని హిరణ్యాక్షుడు అపహరించినా కూడా ఈ కల్పవృక్షం తన దివ్యమైనటువంటి ప్రభావం వల్ల ఇది మాత్రం ఇలానే ఉంది. హిరణ్యాక్షుడు ఏం చేశాడు? సమస్త మన యొక్క ఈ ధరా మండలాన్ని సముద్రంలో ముంచేసింది. అయినప్పటికీ కూడా ఈ కల్పవృక్షం మాత్రం ఏమీ చేయలేకపోయాడు. అలాంటి వృక్షం మీద నివసించే మాకు ఆపదలు ఏముంటాయి? ఆపదలే ఉండవు. చెడు తాపులు ఉండే వారికి మాత్రమే ఆపదలు. కాబట్టి చెడుని ఎవరైతే చెడు స్నేహాలుతో చేసినప్పుడు మనకు కూడా అలాంటి ఆపదలే, ఆ చెడు వాసనలే మనకి తగిలినట్టుగా చెడు తాపును మనం ఉన్నట్టు దగ్గర, చెడుతో సహవాసం చేసినట్టు కనుక అప్పుడు మనకి ఆపదలు ఉంటాయి. కానీ నాకు అలాంటి ఆపదలు ఎలాంటివి లేవు. మరి నేను ఇందాక అడిగాను కదా ఒక ప్రశ్న, కల్పాంతంలో వాయువులు వచ్చినప్పుడు ఇలా ఎలా ఉంటావు అని చెప్పినప్పుడు ఆ వశిష్ఠుడు మళ్ళీ అడుగుతాడు అనమాట. కల్పాంతంలో ప్రళయ వాయువులు వీచి సూర్యచంద్రులకు కూడా తుల్లిపడేట్టుగా నీవు ఎట్లా చలించకుండా ఉన్నావు అంటే, కల్పాంతంలో అంటే ఈ యొక్క ప్రళయం అనేటువంటిది వచ్చినప్పుడు యుగాంతం, మన యుగం గురించి మనకు తెలుసు కదండి. కలియుగం 4,32,000 సంవత్సరాలు తెలుసుగా మేడం మీకు? కలియుగం చెప్పండి. 4,32,000 సంవత్సరాలు. దాని తర్వాతది ద్వాపర యుగం, దాని పైది ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. కృతయుగం 17,32,000 సంవత్సరాలు కృతయుగం. ఈ మొత్తం కలిసి 32,00,000 సంవత్సరాలు. ఈ మొత్తాన్ని కలిసి ఒక మహాయుగం అంటాం. ఇప్పుడు మనం చెప్తుందనమాట ఆ కాకి ఈ యుగాల గురించి. కల్పాంతంలో ఈ వ్యవహారంగా ఉండేటువంటి ఈ జగత్తంతా కూడా అలా అగ్నిజ్వాలలతో, వాయువులతో ఇలా అయిపోతున్నప్పుడు కూడా కృతజ్ఞుడు మంచి మిత్రుణ్ణి వదిలి వెళ్ళేటట్లుగా
నేను ఈ వృక్షాన్ని వదిలి వెళతాను అంటే దీన్ని వ్యతిరేకించి నేను వెళ్ళను. కృతజ్ఞుడు ఏమంటాడు? చక్కటి భావంతో, స్నేహ భావంతో వదిలి వెళ్తాడు. అలా నేను ఈ వృక్షాన్ని వదిలి వెళ్తాను. మనస్సు, నా మనస్సు వాసనారహితమైతే స్తబ్దమయ్యేటట్లు ఆకాశంలో క్రియారహితమై జీవిస్తాను. ఆకాశంలో క్రియారహితమై జీవిస్తాను అంటే ఎప్పుడైతే ఈ యొక్క యుగాంతంలో వాసనారహితమైతే అంటే నాలో ఎలాంటి గత జన్మలకు సంబంధించినటువంటి, గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు, అప్పుడు ఎంత ప్రశాంతంగా అయితే నా మనస్సు ఉంటుందో అలా ఈ ఆకాశంలో ప్రశాంతంగా నేను ఉంటాను అని చెప్తూ ఉంది. ద్వాదశ ఆదిత్యులు అంటే ఇప్పుడు మనకు ఒక సూర్యుడే ఉన్నాడు. యుగాంతంలో 12 మంది సూర్యులు వస్తారని చెప్తారు. అంతటి అగ్ని ద్వాదశ ఆదిత్యులు ఉదయించి జగత్తును మండింప చేసేటప్పుడు నేను నీటి రూపంగా భావించుకున్నటు ద్వారా చల్లగా ఊహించుకుంటూ ధీరుడనై ఉంటాను. ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ చెప్తాడు. మనము ఎలా ఉండాలి? అగ్ని ఉంది బయట, ఎండ వేస్తా ఉంది. మనం ఏం చేయాలి? నా లోపల నేను ఒక నీరులాగా అయిపోవాలి. నా శరీరం ఒక నీరులాగా అయిపోవాలి, ఒక మంచులాగా అయిపోవాలని చెప్పని ఇక్కడ మనం భావం చేసినట్టయితే మనం ఆ రీతిగా మార్పు చెందాం అనేటువంటి ఒక గొప్ప ఎక్సర్సైజ్ చెప్తుంది. అప్పుడు నీకు ఎంతటి ఎండ, ఇది మామూలమైనటువంటి ఎండ, దీన్ని మనం ఈ విధంగా మనం ఇప్పుడు అవసరాలకి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ ద్వాదశ ఆదిత్యులు ఉదయించి జగత్తుని మండింప చేసేటప్పుడు నేను నీటి రూపంగా భావించుకున్నటు ద్వారా చల్లగా ఊహించుకుంటూ ధీరుడనై ఉంటాను. ప్రళయ వాయువులు వీచేటప్పుడు నేను పర్వత భావం వహించి ఆకాశంలో అచలంగా ఉంటాను. వాయువులు అలా వీస్తూ ఉంటాయి, ప్రచండ వాయువులు. నేను ఒక పర్వతంలాగా ఉన్నాను, ఊహించుకున్నాను. ఇంకా నన్ను ఆ వాయువులు ఏం చేస్తాయి? ఒక వృక్షంలాగా ఊహించుకుంటే ప్రకటించి వేస్తుంది. నేను ఒక గిరిలాగా ఊహించుకుంటాను. అప్పుడు ఆ గాలులు నన్నేం చేస్తాయి? ఆ విధంగా నేను అచలంగా ఉంటాను. మేరువు వంటి పర్వతాలు కూడా ప్రళయంలో మునిగిపోయే సమయంలో నేను వాయుభావన చేస్తూ ఆ నీటి మీద తేలుతూ ఉంటాను. మరి ఈ సముద్రంలో పర్వతాలన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంటాయి కదా, మరి మునిగిపోతుంటాయి కదా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నేను చక్కగా ఆకాశంలో వాయువులాగా ఉంటాను. పర్వతాలు కొట్టుకుపోతున్నాయి, నేను వాయువులాగా ఉంటాను. చూడండి ఎన్ని ఎక్సర్సైజులు మనం చెయ్యాలి. ఇవన్నీ మన నిజ జీవితంలో మనము చేయవలసిన, సాధించవలసిన ఎక్సర్సైజెస్. ఇవన్నీ ఎక్సర్సైజెస్ కూడా మనం ఎలా ఉండాలనే దాని గురించి. ప్రతిదానికి ఆపసపాలు పడిపోయి అయ్యో ఇంత ఎండేస్తా ఉంది, ఇంత చల్లగా ఉంది, ఇంత వర్షం పడుతూ ఉంది, ఎట్లా ఏమైపోతా ఉంది అని చెప్పిన మనం ఎన్నో వాటికి అలా ప్రతిదానికి మనం భయపడిపోయి, చలించిపోయి, నిర్వీర్యమైపోయి మనల్ని మనమే శక్తిని పోగొట్టుకోం. సో అక్కడ ఉండాల్సినటువంటి భావనని మనకి చెబుతాం, మన కోసం చెప్పిస్తున్నాడు అనమాట. స్థూల సూక్ష్మ సహితమైన సమస్త సృష్టి లయమైపోయినప్పుడు నేను ఆ పరమ పదంలో, శూన్యంలో, అచలంగా సుషుప్తిలో వలె ఉంటాను. సుషుప్తిలో ఎలా ప్రశాంత స్థితి ఉంటుందో అలా ఈ సూక్ష్మ సహితం మొత్తం సమస్త సృష్టి లయమైపోతే నేను ఆ మహాశూన్యంలో ఉండిపోతాను అంటాను. ఆ విధంగా భావం చేస్తాం. మనం చేసాం కదా, మన కాంటంప్లేషన్ ఒక శూన్యంలో ఎలా అయితే ఉంటుందనే కాంటంప్లేషన్ చేసాం. ఆ విధంగా శూన్యంలో నేను ఉండిపోతాను. మరలా బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టే వరకు అట్లాగే ఉండి, తర్వాత సృష్టి జరిగినప్పుడు ఈ కల్పవృక్షపు గూటిలో చేస్తాము. ఈ కల్పవృక్షం మాత్రం అలాగే మళ్ళీ అక్కడ సృష్టించబడుతుంది. ఇక్కడే ఏది ఎంత ఏది అయిపోయినా కానీ ఇది మాత్రం ఇలాగే ఉంటుంది. నా సంకల్పం చేతనే ప్రతి యుగంలో ఈ కల్పవృక్షం మరలా ఈ పర్వతం మీద జన్మిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ నేను దీంట్లోకి వచ్చి చేస్తాను. అప్పుడు వశిష్ఠుడు అడుగుతున్నాడు, ఓ పక్షేంద్ర, ఇట్లా నువ్వు కల్పాంతాలు ఉన్నట్లుగా ఇతర యోగులు ఎందుకు ఉండటం లేదు? ఇతర యోగులు ఎందుకు ఉంటున్నా? మరి నువ్వున్నావుగా. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడనమాట,
ఓ బ్రహ్మజ్ఞ, ఇది నేనే ఆ స్వయం. చాలా ఇంపార్టెంట్, మనం రోజు చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ఇది నేనే ఆ స్వయం అనే ఆ పరమేశ్వరుని భావన ఇది. ఆ పరమేశ్వరుడిని నేనే, ఆ బ్రహ్మను నేనే అనేటువంటిది. ఆ భావం ద్వారా నా అతి బలీయమైనటువంటి సంకల్పం, అతి బలమైనటువంటి నా సంకల్పం అంటే ఆ దైవాన్ని, సాక్షాత్తు ఆ దైవాన్ని, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ బ్రహ్మని, ఆ సృష్టి మూలకర్తను నేనే అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని నేను ఆ విధంగా భావన చేస్తాను. దాని ముందు నన్ను ఈ శక్తులు, ఈ సూర్యాగ్నులు, ఈ వర్ష బీభత్సాలు, ఈ చలి, ఇలాంటివి నన్ను ఏమీ చేయవు. నేను ఈ తీరుగా ఉండాలని నా సంకల్పమే. అదే ఈశ్వర సంకల్పం. నా సంకల్పం మేరకు ఈ విధంగా నేను ఉండగలుగుతూ ఉన్నాను. మరి నువ్వు ఎన్నో యుగాల నుంచి ఉన్నానన్నావు కదా, మరి అలా అయితే ఆ యుగాల్లో ఏమేం జరిగినాయో నాకు కొద్దిగా చెప్పాలని అడుగుతాను. ఆ యుగాల్లో నువ్వు మరి ఎన్నో యుగాల నుంచి ఉన్నావు కాబట్టి నేను కొద్దిగా తెలుసుకోవాలనుకుంటున్నాను నీ నుంచి. మీకు తెలియంది కాదులేండి, అయినా మళ్ళీ నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. ఇక్కడ నీవు జీవన్ముక్తిని పొంది అత్యంత దీర్ఘమైన ఆయువును కలిగి యోగ్యమైన మనస్సుతో జ్ఞాన విజ్ఞానాలను పరిచిన నీవు ధీరుడివై ఉన్నావు కదా. మరి పురాతనమైనటువంటి విషయాలు చెప్పడానికి నీవే సమర్థుడివి. నేను ఇంకెవరి దగ్గర తెలుసుకుంటానికి వీల్లేదు, నువ్వే చెప్పాలి. అనేకమైనటువంటి ప్రళయాలు, మహాప్రళయాలు, మహాప్రళయాలు, అంతర ప్రళయాలు అంటే కొన్ని అనుకోకుండా, అక్కడ కూడా మళ్ళీ ఈ ప్రళయాల్లో రకాలు అనుకోకుండా మధ్యలో వచ్చేటువంటి ప్రళయాలు చూచి ఉన్నావు కదా. ఈ సృష్టిలో నీకు ఏ విషయాలు గుర్తున్నాయో చెప్పు అని అడుగు. అప్పుడు భూషణుడు ఈ విధంగా చెప్పు, ఈ భూమి 11,000 సంవత్సరాల పాటు భస్మ రాశితో నిండి ఉండటం నాకు గుర్తుకు వస్తుంది. ఈ మధ్యనే జరిగింది. 11,000 సంవత్సరాల పాటు భస్మ రాశితో నిండిపోయి ఉంది. అలాగే ఒకప్పుడు ఈ భూమి మీద సూర్య చంద్రులు లేకపోవడం, రాత్రి పగలు లేకపోవడం నాకు గుర్తుకు వస్తూ ఉంది. అంటే ఒకప్పుడు రోజుల్లో సూర్యుడు చంద్రుడు కూడా ఉండడు, రాత్రి పగలు కూడా లేదు. అలాంటిది కూడా నాకు గుర్తొస్తుంది. అప్పుడు ఈ భూమి మీద మరి కాంతి ఎలా ఉంటుంది? ఈ మేరు పర్వతం యొక్క కాంతి, ఈ రత్నము ఇంద్ర నీలాలు పొదిగినటువంటి ఈ మేరు పర్వతం కాంతే, ఆ కాంతుల చేత ఆ ప్రకాశాన్ని చెంది సగం వెలుతురు సగం చీకటి ఉండడం నాకు మనస్సులో కనబడుతూ ఉన్నది. నాకు కనబడుతూ ఉంది. అప్పుడు ఉన్నది ఈ కాంతి. అప్పటికి సూర్యుడు చంద్రుడు లేడు. ఈ యొక్క ఇంద్రనీల మణులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాంతులు అప్పట్లో ఉన్నాయి. దేవాసుర సంగ్రామంలో జనులందరూ భయపడిపోయి పారిపోతున్నప్పుడు జనశూన్యమైపోయిన ప్రపంచాన్ని స్మరించగలుగుతున్నాను. నాకు గుర్తొస్తా ఉంది. దేవాసుర సంగ్రామంలో అందరూ పారిపోతున్నప్పుడు అసలు ఏ జనము లేకుండా ఉండేటువంటి ఆ ప్రపంచాన్ని నేను చూడగలుగుతున్నాను. సముద్ర జలాలు ఈ జగత్తు నిండా వ్యాపించగా త్రిమూర్తులు మేరు పర్వతం మాత్రము నిలిచి ఉండడం నా గుర్తులో. సముద్రం మొత్తం ఈ భూ ప్రపంచాన్ని మొత్తం ఆవరించేసి ఉంది. అప్పుడు కేవలం త్రిమూర్తులు ఉన్నారు, ఈ మేరు పర్వతం మాత్రమే ఉంది, ఈ కల్పవృక్షం మాత్రమే ఉన్నది. ఇది నాకు గుర్తొస్తా ఉంది అని చెప్తూ ఈ భూమి 2 యుగాల వరకు కేవలం వృక్షాలతో నిండి ఉన్నది. 2 యుగాల వరకు వృక్షాలతో నిండి ఉంది. అలాగే 4 యుగాలు పర్వతాలతో నిండి ఉంది. అప్పటికి ఇంకా ఏ మనిషి జాతి జంతు జాతి లేదు. వింధ్య పర్వతం బల గర్వంతో ఆకాశాన్ని భేదిస్తూ
దక్షిణ దిక్కంతా విస్తరించడం నాకు తెలుసు. మనకు ఉంది కదండి స్టోరీ తెలుసు కదా మనకి. వింధ్య పర్వతం అలా ఎదిగిపోతూ ఉంటే అగస్త్య మహర్షి వచ్చి దాన్ని దాటుకుని యువతలకు వస్తాడు. అది స్టోరీ తెలుసు కదా. కాబట్టి దాని గర్వాన్ని అణచడానికి అగస్త్యముని ఇంకా అప్పటికి పుట్టలేదు. వింధ్య పర్వతం మాత్రం పెరిగిపోయింది. ఇటువంటి విషయాలు అనేకం గుర్తుకు వస్తున్నాయి. వివరంగా చెప్పవలసిన పనే ఉంది, క్లుప్తంగా చెప్తా వినండి. నానావిధ ప్రయత్నాలలో 100 చతుర్యుగాలను స్మరించగలుగుతున్నాను. మనం చెప్పుకున్నాం, ఒక చతుర్యుగము అంటే 32 లక్షల సంవత్సరాలు. అలాంటి చతుర్యుగాలు 100 చతుర్యుగాలు తను చూసిందంట. 100 చతుర్యుగాలు చూసి ఆ 100 చతుర్యుగాల్లో జరిగింది కొంచెం గుర్తుగా చెప్తాను నేను అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలెట్టాను. 100 కంటే ఎక్కువ మనువులను చూశాను. మనము ఈ మనువులు ఒక యుగ మార్పిడిలో మనువులు మనం పరిపాలిస్తూ ఉంటారని చెప్తారు కదా. అలాంటి మనువుల్ని 100 మనువులు నేను చూశాను. ఒక సృష్టిలో బ్రాహ్మణులు మద్యపానం చేసేటువంటి వాళ్ళు చూశారు. ఒక కాలంలో బహుభర్తలు గల స్త్రీలు ఉండేవాళ్ళు. మనకు తెలుసు కదా బహుభర్తల స్త్రీలు అంటే. మనము ఇప్పుడున్నటువంటి ఈ ద్వాపర యుగంలో ద్రౌపది గురించి మనకు తెలుసు. ఇలాంటి యుగాల్లో అనేక మంది, మనకల్లా ఒక ద్రౌపదే తెలుసు, అనేక మంది బహుభర్తలు గల స్త్రీలు ఉండేవారు. అవాంతర ప్రళయాలు వచ్చినప్పుడు భూమి పర్వతాలు అన్ని కూడా నిర్మూలమైపోయింది. అప్పుడు దేవతలు, యోగ సిద్ధిని పొందిన మానవులు ఆకాశాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు. ఆకాశం మీద ఉన్నారంట అప్పుడు. అంటే ఆకాశ విహారం కూడా చేసే సామర్థ్యం ఆనాటి మానవులకి ఉన్నది. దేవతలుగా భావించినటువంటి మానవులు, నేను దేవుణ్ణి అని చెప్పి తెలుసుకున్నటువంటి మానవులు ఆకాశ విహారం కూడా చేసేటువంటి వాళ్ళు. సృష్టి ప్రయత్నం, కుల పర్వతాల స్థితి, జంబూద్వీప నిర్మాణం, వర్ణాశ్రమ ధర్మాలు, భూమండల నిర్మాణం, నక్షత్రాల చక్రం, ధ్రువుడు పుట్టడం, చంద్ర సూర్యుడు జన్మ తీసుకుంటాం, ఇంద్రుడు ఉపేంద్రుడు యొక్క వృత్తాంతాలు, హిరణ్యాక్షుడు భూమిని దొంగిలించడం, వరాహమూర్తి చేత ఉద్ధరించబడడం, దేవదానవ మనుష్యుల్లో చక్రవర్తులను నిర్దేశింపబడడం, మత్స్యావతారంలో వేదాల ఉద్ధరణ, మందర పర్వతంలో క్షీర సముద్రాన్ని చిలగడం, సముద్ర జననం, ఇవన్నీ నిన్న మొన్నటి సంగతి. ఇవన్నీ కూడా నిన్న మొన్నటి సంగతులు. నాకంటే చాలా చిన్నవారు కూడా చెప్పగలుగుతారు. ఓ వశిష్ఠ, నీవు భరద్వాజుడు, అత్రి, పులస్త్యుడు, నారదుడు, ఇంద్రుడు, మరీచి, పులూహుడు, ఉద్దాలకుడు, క్రతువు, భృగువు, అంగీరసుడు, సనత్ కుమారుడు మొదలైన మహర్షులు, శంకరుడు, నంది, భృంగి, కార్తికేయుడు, గణేశుడు, గౌరి, సరస్వతి, గాయత్రి నుండి దేవీమూర్తులు, మేరుమందర కైలాసాది పర్వతాలు, హయగ్రీవ, హిరణ్యాక్ష, కాలనేమి, బలి, హిరణ్యకశిపు, ప్రహ్లాది దైత్యులు, శిబి, పృథు, వేణు, నల, మాంధాత, నగర, దిలీప, నహుషు చక్రవర్తులు, ఆత్రేయ, వాల్మీకి, వ్యాస, సుఖ, వాత్సాయనాది ఋషులు, అనేక రకాల జీవులు జన్మించడం నేను స్మరించగలుగుతున్నాను. ఇవన్నీ లెక్కలు మిక్కిలి కావున ఎన్నో మర్చిపోయాయి. ఎన్నో యుగాలు, 100 చతుర్యుగాల్లో కాబట్టి నేను ఎన్నో మర్చిపోయి కూడా జరిగింది. నీకు ఇట్టివే నీవు వశిష్ఠ, నీవు ఇప్పుడు నువ్వు ఏ వశిష్ఠుడు అయితే అయ్యున్నావు, ఇలాంటివి నీకు 8 జన్మలు గతించినాయి. 8 జన్మలు వశిష్ఠుడు లాంటివి. అంటే ఈ యొక్క యుగంలో మనకి వశిష్ఠుడి యొక్క కథలో మనకి తెలిసినప్పుడు ఇలాంటి నీ వశిష్ఠుడు లాంటివి నువ్వు ఇంతకు ముందు 8 సార్లు నువ్వు పుట్టావు. నీ 8వ జన్మలో ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు. ఇలాంటి జన్మలే నీకు.
నీవు ఒకప్పుడు జలం నుంచి పుట్టావు, వాయువు నుంచి పుట్టావు, పర్వతం నుంచి పుట్టావు. అచ్చం ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి లాంటి వాటిని 3 సృష్టిలను నేను చూశాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న సృష్టిలు 3 సృష్టిలను నేను చూశాను. ఆచార వ్యవహారాలు, దిక్కుల నిర్మాణం అన్ని వీటిలో సమానంగానే ఉన్నాయి. ఒకప్పటి రోజుల్లో దిక్కులు వేరుగా ఉన్నాయి, దిక్కులు కూడా మారిపోయినాయి మనకి. కాబట్టి ఇప్పుడున్నటువంటి దిక్కుల ప్రకారంగానే 3 సృష్టిలను నేను చూశాను. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని మందర పర్వతంతో చెరగడం 12 సార్లు జరగడం జరిగింది. మనం ఒకసారి జరిగిందని చెప్పుకుంటాం. ఆ బుసురుడు ఏం చెప్తున్నాడు? 12 సార్లు జరిగిందంట, నేను చూశానని చెప్తున్నాడు. హిరణ్యాక్షుడు ఈ భూమిని 3 సార్లు పాతాళానికి కోల్పోయాడు. విష్ణువు పరశురామావతారంలో 6 సార్లు క్షత్రియ సంహారం చేశాడు. బుద్ధుడు అనేక వందల కలియుగాల్లో జన్మించాడు. అంటే 100 చతుర్యుగాలు ఉన్నటువంటి కాకి ఏం చెప్తా ఉంది? 100 కలియుగాలు. మరి ప్రతి దాంట్లో కలియుగం ఉంటది కదా, 100 కలియుగాల్లో జన్మించాడు. 30 సార్లు త్రిపుర సంహారం చేశాడు శివుడు. 2 సార్లు దక్ష యజ్ఞ ధ్వంసాలు జరిగింది. 10 సార్లు ఇంద్ర విజయాలను శివుడు చేశాడు. బాణాసురుడి కోసం శివుడు 8 సార్లు యుద్ధం చేశాడు. అంటే బాణాసురుడి కథ 8 సార్లు జరిగిందన్నమాట. అప్పుడు చేసిన యుద్ధంలో యావతులకు కూడా భయం వేసింది. ఓ ముని, ప్రతి యుగంలోనూ వేదం ఒకే తీరుగా ఉండదు. మనుషుల శక్తి సామర్థ్యాలను అనుసరించి బ్రహ్మచర్యము, గురు శుశ్రూషణలు, శిక్షాది అంగాలు, వేద పఠనాలు వేరువేరుగా ఉంటాయి గురుకులాలను బట్టి. అలాగే ప్రతి యుగంలోనూ పురాణాలు ఒకే అర్థాన్ని బోధించిన భిన్న భిన్న పాఠాలతో కూడుకుని ఉంటాయి. అంటే ఉదాహరణలు కానీ ఏదైనా వేరువేరుగా ఉంటాయి. కేవలం బ్రహ్మ విద్య బోధించిన కానీ వాల్మీకి, వ్యాసుడు మరలా రచించినటువంటి రామాయణాన్ని అనేక సార్లు వాళ్ళు రచించారు. ఎన్నో సార్లు జరిగింది రామాయణం. ఇప్పటి రామాయణం 11 సార్లు వ్రాయబడింది. అంటే రామాయణం ఇప్పటికి 11 సార్లు జరిగింది. దాన్ని వాల్మీకి వ్రాశాడో మరొకడు వ్రాశాడో లోకానికి గుర్తులేదు. ఇది 12వ సారి ఇప్పుడు మనం చదివేటువంటి రామాయణం 12వ సారి. దీనితో సమానమైనది భారతం ఉన్నది. పూర్వం వ్యాసుడు వ్రాసిన భారతం ఇప్పుడు గుర్తులేవు. ఇంతవరకు 6 సార్లు వ్యాసుడో మరెవరో వ్రాశారు. అంటే 6 సార్లు ఈ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కదా, అర్జునుడు కదా జరిగిందనమాట. అవన్నీ పోతే ఇప్పుడు 7వసారి మళ్ళీ జరిగింది. ఈ కొద్ది కాలంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధమైనటువంటి కథలతో కూడిన పురాణాలను చూశాను నేను. విష్ణువు 11 సార్లు రామావతారం ఎత్తాడు. నరసింహావతారం ఎత్తి 3 సార్లు హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. వసుదేవుడి యొక్క గృహంలో చెరసాలలో 16 సార్లు విష్ణువు జన్మించాడు. ఈ విధంగా అసంఖ్యాకమైనటువంటి యుగాలు గడిచిపోతున్నాయి. అసంఖ్యాకం. ఈ కల్పవృక్షం మాత్రం పూర్వ శరీరాలను త్యజిస్తూ మునుపట్లాగానే తిరిగి సృష్టించబడుతూ మార్పు లేకుండా నిలిచి ఉన్నది ఈ కల్పవృక్షం. ఈ వృక్షం ఎట్లాగే ఉన్న దిక్కులు, పర్వతాలు మాత్రం పూర్వ తీరులో లేవు. అవి కూడా మారిపోతున్నాయి దిక్కులు. ఒకప్పుడు బ్రహ్మ ధ్యాన నిమగ్నుడై ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. 4000 యుగాలు గడిపాడంట. 4000 యుగాల పాటు ధ్యానంలో ఉండిపోయాడు బ్రహ్మ. అప్పుడు ఏముండేది? అంత శూన్యమే ఉండేది, సృష్టి లేదు. అదే మనం చెప్పుకున్నాం కదా, శూన్యం నుంచే సృష్టి అని. శూన్యమే అంతా వ్యాపించి ఉన్నది, కానీ దానిలో అంతా కూడా ఉన్నది. 10 సార్లు మానసిక సృష్టిని చూశాను. అంటే ఏ మనుష్య శరీరాలు లేవు.
శరీరం లేనటువంటి మానసిక సృష్టిలు నేను చూశాను. అందులో ఎవరికి కూడా స్థూల శరీరాలు లేవు, వాయు సంబంధమైనటువంటి శరీరాలే ఉన్నాయి. మరి ఓ కాకి, ఓ పక్షి, మరి ఇంతకాలం నుండి నువ్వు బ్రహ్మాండంలో నివసించావు, నిన్ను మృత్యువు ఎందుకు బాధించకుండా ఉన్నది? ఇది ప్రశ్న. నిన్ను మృత్యు ఎందుకు బాధించలేదు? కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుకోండి. పక్షి ఎవరి హృదయంలో అయితే వాసన దోషాలు, మనం రోజు తప్పు పెంచుకున్నాం కదా, కర్మ సిద్ధాంతాలు చెప్పుకున్నాం కదా, గతంలో జరిగిందనే శిక్షణను అనుభవిస్తాను అనుకున్నాం కదా, వాసన దోషాలు లేకుండా ఉంటాయో అతడిని మృత్యువు హింసించదు. వాసన దోషాలు గతానికి సంబంధించినటువంటి పాప పుణ్యాలు లెక్కలు, పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, అవే వాసన రూపంలో మనం అనుభవిస్తున్నాం అని చెప్పుకున్నాం. అలాంటి దోషాలు, దాని మాటలు ఏమీ లేకుండా ఎవరైతే ఉంటారో, అంటే గతాన్ని మర్చిపోయి ప్రస్తుత వర్తమాన క్షణంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, వర్తమానమే బహుమానంగా మనం ప్రతిసారి ఇచ్చినటువంటి దాన్ని మనం తీసుకుని ఈ వర్తమానంలో భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ గతాన్ని వదిలివేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మృత్యువు రాదు. ఎవరిని మనోవ్యధలు బాధించవో అతన్ని మృత్యువు హింసించదు. నేను అలాగే ఉన్నాను, నాకు ఆ మనోవ్యధలు ఏమీ లేవు. ఎవరికి వారే, ఎవరి వ్యధలు వాళ్ళవే, నాకేమీ లేవు. ఆశ అనేటువంటి విషం, ఆశ మనం అనుకుంటాం కదా, ఆశ దురాశ అనుకుంటాం కదా, ఆశని విషంతో పోల్చాడు. ఆశ అనేటువంటి విషం ఎవరిని దహించదో అతన్ని మృత్యువు హింసించదు. కాబట్టి ఇతరులది మనం దొంగిలించటం, ఆశించటం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేసేమని చెప్తున్నాను. లోభం అనే పాము వల్ల కరవబడని వాణ్ణి మృత్యువు హింసించదు. లోభం తెలుసు కదా మనకి, కామక్రోధ లోభ మోహ మధుమాత్సర్యములు అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి వాళ్ళలాగా ఒక లోభి ఎలా అయితే ఉంటాడు, ఆ లోభి అనేటువంటి పాముతో పోల్చాడు. ఆ లోభం అనేటువంటి దాని వలన ఎవరైతే కరవకుండా ఉంటారంటే లోభానికి లోనవకుండా ఉంటారు, వాళ్ళని మృత్యువు హింసించదు. 1 సెకండ్ మేడం. మరి బడబాగ్ని వంటి క్రోధం ఎవరిని దహించదో అతన్ని మృత్యువు హింసించదు. కాబట్టి ఏం చేయాలి, మనం క్రోధాన్ని విడనాడాలి అని చెప్తాను. మనకి క్రోధం మనకు వద్దురనైనా అది బడబాగ్నితో సమానం. అది నిన్ను ఉంటే నిన్ను మృత్యు దగ్గరికి తీసుకెళ్తున్నది. గానగ పువ్వులను నలిపినట్లుగా కామం ఎవరిని సలపదో అతన్ని మృత్యువు హింసించదు. కామం అంటే కోరికలు. ఎలాంటి కోరికలు? వ్యర్థమైనటువంటి కోరికలు, సహేతుకమైనటువంటి కోరికలు, అసహేతుకమైనటువంటి కోరికలు. మనకి 2 రకాలు ఉంటాయి కోరికలు. మనం ఏం చెప్పుకున్నాం? కోరిక అనేది ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. కోరిక అంటే నేను శరీరాన్ని, నేను మనస్సుని అని ఎవరైతే భావం చేస్తుంటారో ఈ స్థితిలో వచ్చేటువంటి ఆలోచనలు వాటిని కోరికలు అంటారు. నేను శరీరం అనే భావంలోంచి వచ్చేటువంటి ఆలోచనలు, మనస్సు చేసేటువంటి ఆలోచనలను కోరిక అంటాం మనం. అదే నేను ఆత్మనం చేసేటువంటి ఆ భావన, ఆ ఆలోచనలని సంకల్పము అంటాం. ఇక్కడ తెలుసుకోవాలి మనం, గానగ పువ్వులను నలిపినట్లుగా కామం ఎవరిని సలపదో అతన్ని మృత్యువు హింసించదు.
కాబట్టి ఆ కోరికలు, నేను శరీరం అనే కోరికలు, కామం అంటే శారీరకమైనటువంటి కామం కాకుండా, కామం అంటే కోరికలు అనే దృష్టితో మనం చూడాలి. అద్వితీయం, నిర్మలం, పరమ పవిత్రమైన ఆ పరమ పదాన్ని ఆశ్రయించి ఎవని చిత్తం విశ్రాంతిని పొందిందో అతన్ని మృత్యువు హింసించదు. అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని నేను అనేటువంటి మన చిత్తంలో నిలుపుకొని ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలో, ఒక పవిత్రమైనటువంటి ఆ భావంలో మనం ఉంటామో అదే విశ్రాంతినిస్తుంది. ఆ విశ్రాంతిలో మనం ఉన్నప్పుడు అతన్ని మృత్యువు హింసించదు. ఇంకా విశ్రాంతి అంటే ఇక్కడ నీలో లోభాన్ని తీసేస్తున్నావు, కోపాన్ని తీసేస్తున్నావు, క్రోధాన్ని తీసేస్తున్నావు, మనోవ్యధలను తీసేసావు. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా నీలో ఆ విశ్రాంతి వస్తుంది. ఎప్పుడైతే ఆ సాక్షాత్తు ఆ దైవాన్ని నేను అని చెప్పని అనుకుంటున్నావు. శరీరం అనేటువంటి వనంలో మనస్సు అనేటువంటి కోతి చంచలత్వాన్ని విడిస్తే అతన్ని మృత్యువు హింసించదు. ఈ శరీరం అనేది ఒక వనంగా భావించినట్టయితే దీంట్లో మనస్సు అనేటువంటి ఆ కోతి ఏదైతే ఉందో అటు ఇటు అల్లరి చేస్తూ, అటు ఇటు చంచలత్వాన్ని చేస్తూ ఉంటుందో, ఇది అది అది ఇది అని చెప్పి మనల్ని తిప్పుతూ ఉంటుందో, అలాంటి చంచలత్వాన్ని విడిచేస్తే అతన్ని మృత్యువు హింసించదు. అంటే కాసేపు నేను మానవుడిగా అనుకుంటాను, కాసేపు దైవంగా అనుకుంటాను, కాసేపు సాక్షాత్తుగా దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాను, కాసేపు మళ్ళీ దేవుడిని నేనే అనుకుంటాను, కాసేపు మళ్ళీ ఇవన్నీ ఏం లేదు, చాట్ ఏం లేదు, మనిషే, మానవుడే, అన్నిటికీ మూలం మానవుడే, ఇంకేం లేదు అని చెప్పి ఈ చంచల స్వభావం ఏదైతే ఉన్నదో దాన్ని తీసేస్తే మృత్యువు హింసించదు. వ్యాధులతో కూడినటువంటి చిరజీవనం, వ్యాధులతో కూడినటువంటి చిరజీవనం మంచిది కాదు. కాబట్టి మనం మన సంకల్పాల ద్వారా, మన డే క్రియేషన్ ద్వారా ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ అఫర్మేషన్ ద్వారా ఉదయాన్నే మనం ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడు మన దగ్గరికి ఏ వ్యాధులు రావు. వ్యాధులు లేకపోవడమే మనము మృత్యువు నుంచి బయటకు వస్తాం. మనల్ని ఏ మృత్యువు కూడా తీసుకెళ్ళలేదు. చిరజీవనానికి ఒక అద్భుతమైనటువంటిది ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్. అట్లా అని మళ్ళీ వ్యాధులు ఉన్నాయి కదా, చచ్చిపోతే పోతుంది, పీడ వదిలిపోతుంది, ఈ బాధ నేను పడలేకపోతున్నానని అనేక మంది మనకు మాటలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి వ్యాధులతో నువ్వు పోరాడుతున్నప్పుడు చచ్చిపోవడం కోరుకోకూడదు, మరణం కోరుకోకూడదు. తిరిగి ఒక క్షణంలో ఎస్ నేను ఇప్పుడు నా సంకల్పం మేరకు నేను ఆరోగ్యవంతంగా జీవిస్తాను, ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్ అని ఎప్పుడైతే నువ్వు సంకల్పం చేసుకుంటావో తిరిగి నువ్వు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతావు. పాప ఫలభోగమైన నరకం మంచిది కాదు, పుణ్య ఫలభోగమైన స్వర్గం కూడా మంచిది కాదు. ఈ పాప పుణ్యాలు, ఈ నరకము స్వర్గాలు కోరిక ఉంటే గనక శాంతి నీకు లభించదు. అయితే పాపంలో ఉంటావు, లేదంటే పుణ్యంలో ఉంటావు, ఏదైనా నీకు మనశ్శాంతి లేదు. పుణ్యం వస్తే ఎంత లెక్కలేసుకుంటూ ఉంటావు, కొలుచుకుంటూ ఉంటావు, ప్రతి దాంట్లో నీ మనసు అంటే ఊగిసలాడుతూ ఉంటుంది. పాపం అయితే అయ్యో ఈ పాపానికి ఏ శిక్ష అనుభవించాలో ఏంటో, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నీకు శాంతి లభించదు. ఏమో టైం 10 అయింది, పర్లేదా? ఇంకో 5 minutes.